అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ ఆశా అక్కని. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదండీ, మాతృ శిశు సంరక్షణ కార్డు గురించి. అక్కడైతే ఫుల్ వీడియో చేయడానికి అవ్వలేదని షార్ట్ వీడియోలో కొంచెమే చెప్పాను. ఇప్పుడు ఫుల్ వీడియో చేస్తున్నానండి. ఫుల్ వీడియోలో మొత్తం కార్డు గురించి అయితే డీటెయిల్స్ ఉంటాయండి. ఎవరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ కార్డు గురించి తెలుస్తుంది. ఈ కార్డు ఒక గర్భిణీ స్త్రీ చేతిలో ఉండడం వల్ల తల్లికి బిడ్డకి కూడా క్షేమం అండి. ఈ కార్డు ఉండడం వల్ల సరైన టైంకి టీకాలు ఎప్పుడెప్పుడు వేయించాలో, బిడ్డకి ఎటువంటి ఆహారాన్ని అయితే అందించాలి, గర్భిణీ స్త్రీ కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, తన పోషణకు సంబంధించి అన్నీ ఉంటాయండి. అంతేకాకుండా గవర్నమెంట్ పథకాలు కూడా, గర్భిణీ స్త్రీకి వచ్చే గవర్నమెంట్ పథకాలు కూడా ఇందులో ఉంటాయండి. ఇది ఆంజనేయ స్వామి చేతిలో ఉండే సంజీవినిలా పనిచేస్తుందండి. సంజీవిని లక్ష్మణ స్వామికి ఎలా అయితే పనిచేసిందో ఒక గర్భిణికి కూడా ఈ కార్డు ఉండడం వల్ల సంజీవినిలా పనిచేస్తుందండి, తల్లికి బిడ్డకి కూడా. ఈ కార్డులో వచ్చండి, ఫస్ట్ అయితే ప్రధానమంత్రి స్కీమ్స్ ఉంటాయండి, మాతృత్వ వందన యోజన పథకాలు ఉంటాయి, జననీ సురక్ష పథకం ఉంటుందండి, శిశు సంరక్షణ కార్యక్రమం పథకాలు ఉంటాయి. అంతేకాకుండా ఉచిత మందుల గురించి ఉంటుందండి, ఉచిత కానుకల గురించి ఉంటాయి. తల్లికి బిడ్డకి కూడా అందించే సేవలు అన్నీ కూడా ఈ కార్డు ఫస్ట్ అయితే ఉంటాయండి. ఫస్ట్ పేజీ అయితే వచ్చి గర్భిణీకి సంబంధించిన హాసిహెచ్ ఐడి, ఇంకా ఫోన్ నెంబర్, అకౌంట్, ఫుల్ డీటెయిల్స్ అయితే తనకు సంబంధించిన గర్భిణీకి సంబంధించి కూడా అన్నీ ఉంటాయండి. సెకండ్ పేజీలో వచ్చి తనకి అందించే టీటీ వ్యాక్సిన్ గురించి ఉంటుందండి, బరువు కోసం ఉంటుంది, బీపీ ఉంటుందండి, టీటీ డేట్లు అన్నీ కూడా వేస్తారు. అంతేకాకుండా ఇక్కడ హై రిస్క్ గర్భిణి, వెరీ హై రిస్క్ గర్భిణి, ప్రస్తుత గర్భ సమయంలో అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడైతే హెల్త్ విజిట్లు అన్నీ ఉంటాయండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ డేట్లో వెళ్ళాలో, మళ్ళీ ఎప్పుడు చూపించుకోవాలో అన్నీ కూడా ఈ కార్డులో అయితే ఇక్కడ రాసి ఉంటుంది. ఇక్కడైతే టెస్టులకు సంబంధించి అన్నీ ఉంటాయండి, టెస్టులకు సంబంధించి రాస్తారు. బ్లడ్ గ్రూప్ సంబంధించి, గర్భిణీ స్త్రీ సంరక్షణ సదర్శన వివరాలని అన్నీ కూడా ఈ కార్డులో ఉంటాయండి. తప్పనిసరిగా పరీక్షలన్నింటిని కూడా చేయించుకొని ఇక్కడైతే ఈ కార్డులో అయితే మెన్షన్ అయితే చేయించుకోవాలండి. గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడల్లా ఈ కార్డు అయితే తీసుకెళ్ళి చేయించుకున్న టెస్టులన్నీ కూడా ఏఎన్ఎం గారికి చూపించి ఈ కార్డులో అయితే ఫిల్ చేయించుకోవాలండి. అంతేకాకుండా ఇక్కడ డాక్టర్ గారు చూసినవి అన్నీ కూడా రాస్తారండి. డాక్టర్ గారు విజిట్ చేసిన తర్వాత చెకప్స్ అన్నీ కూడా గర్భిణీ స్త్రీ ఎలా ఉందో కూడా చూసి ఈ పేపర్ ఇక్కడైతే రాయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా డాక్టర్ గారు చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుందండి. ఇక్కడైతే డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి ముందు ప్రమాద లక్షణాలు ఏమైనా గర్భిణీకి కనిపిస్తే, ఈ ఫోటోలో ఉండే లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకోవాలండి. మీ ఏరియా ఆశా వర్కర్ని అయితే కలుసుకొని ప్రమాద లక్షణాలు ఏమైనా కనిపిస్తే తనకి చెప్పాలండి. తనకి చెప్తే మీ ఏరియా ఆశా వర్కర్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తుంది. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత బాలింత సంరక్షణ ఉంటుందండి. బాలింత సంరక్షణ మరియు శిశు సంరక్షణ కూడా ఉంటుంది. అతిసారం గురించి కూడా ఉంటుందండి. అతిసార నివారణ, నిమోనియా గురించి ఉంటుంది. బిడ్డ కదలికలు, మూమెంట్స్ ఎలా ఉండాలి, తల్లికి డెలివరీ అవ్వగానే బిడ్డకి మురిపాలు ఏ టైంలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నది కూడా ఉంటుందండి. బిడ్డకి సంబంధించి ఉంటుంది. బిడ్డతో మాట్లాడుతూ ఉండి దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. బిడ్డకు సంబంధించి తల్లిపాలు ఎంత అవసరమో, తల్లిపాలు ప్రాముఖ్యత గురించి కూడా ఉంటుందండి. అంతేకాకుండా అదనపు ఆహారం, 6 నెలల వరకు తల్లిపాలు ఇచ్చిన తర్వాత అదనపు ఆహారం ఎటువంటిది ఇవ్వాలో కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. తర్వాత బేబీకి సంబంధించి 2వ నెల కాడి నుంచి బేబీ మూమెంట్స్ అయితే అన్నీ కూడా తెలుస్తాయండి. ఆ మూమెంట్స్, ఈ కదలికలను బట్టి ఇలాగ మీ పిల్లలు ఉంటున్నారో లేదో కూడా మీరు గమనించుకోవాలి. 2వ నెలలో ఎలా ఉంటున్నారు, 3వ నెలలో ఎలా ఉంటున్నారు, 4వ నెలలో ఎలా ఉంటున్నారో కూడా బిడ్డ కదలికలన్నీ కూడా తెలుసుకోవాలండి. మూమెంట్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి. ప్రమాదంలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారో, నార్మల్గా ఉన్న పిల్లలు ఎలా ఉంటారో కూడా చూపించుకోవాలండి. మీరు 3వ నెల ఉన్న బేబీ తల పైకి ఎత్తలేకపోతే మీరు డాక్టర్ గారిని సంప్రదించాలండి. 12 వయసు వచ్చిన తర్వాత వస్తువులు పట్టుకోలేకపోయినా, లేదంటే తల్లిని పిలిచినప్పుడు పలకకపోయినా, మనం ఒకవైపు పిలిస్తే ఇంకోవైపు చూసినా, అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే డాక్టర్ గారిని వెంటనే సంప్రదించాలండి. ఇంకా పిల్లల గురించి అయితే మొత్తం ఉంటుందండి. తర్వాత 6 నెలలు దాటిన దగ్గర నుంచి ఐరన్ సిరప్ అయితే ఇస్తారండి పిల్లలకి. ఐరన్ సిరప్ గురించి కూడా ఉంటుంది.
తల్లిపాలు అదనపు ఆహారం కాకుండా ఐరన్ సిరప్ వల్ల చాలా మంచిదండి. ఐరన్ సిరప్ తాగడం వల్ల పిల్లలకి బ్లడ్ పెరుగుతుంది. ఇంకా మట్టి శుద్ధ ముక్కలు ఇలాగ ఏమైనా తినే అలవాటు కూడా లేకుండా ఉంటుందండి. ఈ ఐరన్ సిరప్ బుధవారాలు శనివారాలు పట్టించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇదైతే గ్రోత్ చార్ట్ అండి. ఈ గ్రోత్ చార్ట్లో మీరు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినప్పుడల్లా ఈ కార్డ్ అయితే పట్టుకెళ్ళి గ్రోత్ చార్ట్ చూసుకోవాలండి. వీళ్ళు ఎలా ఉంటున్నారు బరువు. ఆరెంజ్లో ఉంటే తక్కువ బరువు అండి, ఎల్లోలో ఉంటే నార్మల్, గ్రీన్లో ఉంటే హెల్తీగా ఉన్నట్టండి. గ్రీన్లోనే ఉండేలా చూసుకోవాలండి బేబీని. ఎప్పుడు హైట్కి తగ్గ వెయిట్ అంతా బాగుండేలా చూసుకోవాలి బేబీని అయితే. ఈ గ్రోత్ చార్ట్ చూడడం వల్ల పిల్లల బరువు ఎదుగుదల కూడా మీకు తెలుస్తుందండి. అంతేకాకుండా ఈ కార్డులో పోషణకు సంబంధించి ఉన్నదండి, పిల్లల బరువు కోసం ఉంది, ఇంకా వ్యాక్సినేషన్ గురించి కూడా ఉంటుందండి. వ్యాక్సిన్ ముఖ్యంగా మీరు చూసుకోవాలి. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేయించాలి, ఆ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఉపయోగాలు ఏంటి, వ్యాక్సిన్ దేనికి పనిచేస్తుంది. ఇప్పుడు మీరు పెంటావాలెంట్ వేయించారనుకోండి, ఆ పెంటావాలెంట్ ఎన్ని వ్యాధులకి సంబంధించి ఉంటుంది. బీసీజీ వేయించితే ఆ బీసీజీ ఏ వ్యాధి రాకుండా ఎందుకు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఎప్పుడు ఎలా వేస్తారు, అది ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, ఏ వ్యాధులకి పనిచేస్తుంది అన్నది కూడా ఇందులో అయితే ఉంటుందండి. మీరు నెక్స్ట్ మంత్ రావాల్సిన డేట్ కూడా ఇందులో ఉంటుంది. మీరు చూసుకొని కార్డు ప్రకారం అప్డేట్ చూసుకొని రావాలండి. ఇదంతా వ్యాక్సినేషన్ సంబంధించి ఉంది. ఇంకా ఐరన్ ఫుడ్ గురించి కూడా ఉందండి. ఐరన్ ఫుడ్ గురించి ఉంది. ఈ కింద మీరు చూసుకుంటే కిల్కారీ యాప్ కోసం ఉందండి. కిల్కారీ యాప్ గురించి నేను మీకు డీటెయిల్స్ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే చేస్తానండి. కిల్కారీ యాప్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి. కిల్కారీ కాల్స్ వినడం ద్వారాగా డాక్టర్ అనిత గారు మాట్లాడతారు. ఆ కాల్స్ మీరు వినడం కూడా మంచిదండి. మీకు పోషణకు సంబంధించి చెప్తారు. మీరు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్లు వేయించాలో, మీ బేబీ గ్రోత్ ఎలా పెంచుకోవాలన్నది కూడా చెప్తారండి. బాలింత, గర్భిణీ, బాలింత, బిడ్డ సంరక్షణ కూడా కిల్కారీ యాప్లో చెప్తారండి. ఈ కార్డు మీరు చదవడం వల్ల మీకు ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా ఈ కార్డును అయితే మీరు గర్భిణీగా ఉన్నప్పుడు నమోదు చేయించుకున్న వెంటనే ఈ కార్డు తీసుకొని, ఈ కార్డు అయితే మీరు పక్కన పెట్టడం కాదండి, చదవాలి. ఈ కార్డు అయితే మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఎలా దాచుకుంటారో ఈ కార్డును కూడా అలా భద్రంగా దాచుకోవాలండి బీరువాలో. ఇది 16 సంవత్సరాలు, బిడ్డకి పుట్టిన 16 సంవత్సరాల వరకు ఈ కార్డు అయితే మీకు ఉపయోగపడుద్ది. 16 సంవత్సరాలు వ్యాక్సిన్ వేయించిన తర్వాత కూడా ఈ కార్డు అయితే పనికిరాదని పడేయకూడదండి. అప్పుడు కూడా ఈ కార్డు మీకు పనిచేస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే మీరు అన్ని వ్యాక్సిన్లు వేయించారా లేదా, దీనివల్ల వచ్చిందో కూడా మీరు హిస్టరీ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చండి కార్డు ద్వారాగా. మీరు తీసుకున్న వ్యాక్సిన్ ఉంటుంది, బిడ్డ తీసుకునే వ్యాక్సినేషన్ గురించి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీరైతే చూసుకోవచ్చండి. ఇది సంజీవిని అండి. దీన్ని మీరు మర్చిపోకుండా ఉపయోగించుకుంటారని నేను మీ ఆశా అక్కగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ.